హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫుల్ జోష్‌తో ఈరోజైతే ఒక మంచి రెసిపీతో మేము ముందుకొచ్చాను. ఆ రెసిపీ ఏంటి అంటే పనసకాయ బిర్యానీ అనమాట. ఈ పనసకాయ బిర్యానీ గూడా టేస్ట్ చాలా అంటే చాలా బావుంది. అయితే మనం రెగ్యులర్‌గా పనసకాయ తెచ్చుకొని కర్రీ చేసుకొని అది బిర్యానీ చేస్తాం గదా! ఇదైతే అలా కాదు. ఇది చూడండి నేను చూపిస్తున్నానిక్కడ. ధ్యాన ప్రియ కిచెన్స్ వారి పనసకాయ బిర్యానీ మసాలా కర్రీ అనమాట. ఇది మనకు కావాలి అంటే ఇలా వీళ్ళు కొరియర్ చేస్తారంట. ఇది 1 ఇయర్ వరకు కూడా నిల్వ ఉంటదంట. చూడండి ప్యాక్ అయితే ఇలా వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా ఇక్కడ ఉంది చూడండి. మీరైతే చూడొచ్చు. ఇక్కడైతే బిర్యానీ ఎలా చేసుకోవాలా అనేది మొత్తం కూడా ఇలా ఇక్కడ ఉంది. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి కాస్ట్ అయితే 450 రూపీస్ అనమాట. టేస్ట్ చాలా అంటే చాలా బాగుంది. ఇంకొకటి చెప్పాలి అంటే ఈ ప్యాకింగ్ కూడా 2 లేయర్ ప్యాకింగ్ అనమాట. మనకి వాళ్ళు కొరియర్ ద్వారా పంపిస్తారు కదా, మీకు కూడా ఎవరైనా కావాలి అంటే కాల్ చేయండి. ఏ సీజన్లో అయినా కూడా దొరుకుతుందంట. చూడండి ఇక్కడైతే నేను ప్యాకింగ్ చూపిస్తున్నాను. ఇలా ప్యాకింగ్ అయితే ఇలా వచ్చేసింది. టేస్ట్ నేను ముందు కూడా ఇంకొక ప్యాకెట్ ట్రై చేశాను. టేస్ట్ చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. ఈ మసాలా గ్రేవీ కర్రీ అయితే ఎలా వస్తుందో ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి. ప్యాక్ ఓపెన్ చేసి ఇలా వచ్చేసింది అనమాట. మనం డైరెక్ట్గా ఈ కర్రీని వాటర్ బాయిల్ చేసేసుకొని వాటర్లో వేసేసుకొని రైస్ వేసుకుంటే సరిపోతుంది. ఇది ఈ 450 రూపీస్ ప్యాక్ వచ్చేసి మనం 1/2 kg రైస్ అంటే మనకి రైస్ కుక్కర్లో వచ్చే గ్లాస్ ఉంటుంది కదా, అది 4 గ్లాసెస్ అనమాట. ఆ గ్లాసెస్ అయితే కొలత ఖచ్చితంగా సరిపోతుంది మనం వాటర్ వేసుకోవడానికి కూడా. ఇక్కడైతే కొంచెం గీ తీసుకున్నాను నేను. గీ కూడా అవసరం లేదు, డైరెక్ట్గా వేసుకున్నా సరిపోతుంది. ఆ గీ కొంచెం వేడిన తర్వాత ఇది డైరెక్ట్గా వేసేసాను అనమాట ఈ గ్రేవీ కర్రీ. ఇందులో వాటర్ నేను 4 గిద్దలు రైస్ అని చెప్పాను కదా, 8 గిద్దల వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను అనమాట. అదే కప్పుతో 8 కప్పుల వాటర్ యాడ్ చేస్తాను చూడండి నేను. ఇవి కూడా బాగా బాయిల్ అవ్విద్దాము లిడ్తో కవర్ చేసి. చూడండి బాయిల్ అవటం స్టార్ట్ అయింది. ఆల్రెడీ గ్రేవీ కర్రీ కూడా మొత్తం వాటర్లో కలిసిపోయింది, మీరైతే గమనించవచ్చు ఇక్కడ. ఇంకొక విషయం ఏంటి అంటే ఇక్కడ నేను ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే ఇది కొంచెం అంటే మనం కారం కానీ ఏమీ వేయాల్సిన పని లేదు. కొంచెం లెమన్ అయితే పిండుకోండి, ఒక లెమన్ అయితే సరిపోతుంది. అది టేస్ట్ బాగుంది అలా పిండుకుంటే. చూడండి ఇక్కడైతే వాటర్ బాయిల్ అయినాయి కదా, ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ అయితే ఇందులో యాడ్ చేద్దాము. ఇంకా లెమన్ సాల్ట్ కూడా కొంచెం చూసి వేసుకోండి. ఆల్రెడీ సాల్ట్ అన్ని దీంట్లో ఉంటాయి. కొంతమంది ఎక్కువ తినే వాళ్ళు ఉంటారు కదా, కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి. నేనైతే కొంచెం సాల్ట్ యాడ్ చేశాను. ఈజీగా 5 మినిట్స్లో అయిపోయే బిర్యానీ అండి ఇదైతే. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఒకసారి ట్రై చేయాలనుకునే వాళ్ళు ఆ నెంబర్కి కాల్ చేసి మీరు తెప్పించుకోవచ్చు. చూసారా నేనైతే సాల్ట్ కొంచెం తక్కువైంది, కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను ఇక్కడ. ఇంకా కొత్తిమీర కానీ మనకి బిర్యానీలో ఏమి యాడ్ చేయాలని అనుకునే కూడా ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. అన్నీ ఈ గ్రేవీ కర్రీలోనే వచ్చేస్తాయి అనమాట, ఈ మసాలాల్లోనే. చూడండి హాఫ్ అయితే కుక్ అయిపోయింది రైస్. చూడండి ఇక్కడైతే మనకి ఆల్మోస్ట్ పనసకాయ బిర్యానీ అనేది రెడీ అయిపోయింది. చూసారా టేస్ట్ చాలా అంటే చాలా బాగుందండి. మనం ఏ సీజన్ కూడా ఇవి చేసుకోవచ్చు. ఇప్పుడు పనసకాయలు అనేది కొన్ని సీజన్లోనే ఉంటాయి. సీజన్ కాని టైంలో కూడా మనమైతే ఈ పనసకాయ బిర్యానీ అనేది చేసుకోవచ్చు. నాకైతే చాలా అంటే చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.